ఆ కాలంలో అబ్రహాము గారిని పిలిస్తే అందరినీ వదిలిపెట్టి వచ్చేసాడు. లోకాన్ని, లోక ఆచారాల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, పాతవారు అందరూ వదిలిపెట్టాడు అబ్రహాం. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు అడిగాడు, నీ కుమారుణ్ణి, నీకు ఇష్టమైన నీ కుమారుని, ప్రేమించే కుమారుణ్ణి నేను చూపించే మోరియా పర్వతం పైన నీవు బలిగా అర్పించాలి. అబ్రహాం ఏం చేశాడంటే తనంతా బాగా ఆలోచించి, దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు కాబట్టి ఎవరికీ చెప్పకుండా దానిలో తాను జయం పొందడానికి ఇస్సాకుని సమస్తాన్ని తీసుకొని మోరియా పర్వతంకి వెళ్ళాడు. అప్పుడు దేవుడు నిబంధన చేసి, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ నీకు కావలసినదంతా యెహోవా చూచుకొనును. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నావు? జయించాలన్న ఆలోచన ఏదైనా ఉందా? కాంప్రమైజ్ అయిపోతున్నావా? అబ్రహాముకు జయించాలనే ఆలోచన ఉంది. ఇచ్చిన శోధనలో, పరిశోధనలో, ఎగ్జామ్లో పాస్ కావాలనే ఆలోచనతో అడుగు ముందుకేశాడు. వాక్యం వింటున్న దేవుని పెట్టారా, అక్కనని రక్త సంబంధం ఉన్నది. ఇక్కడ నువ్వు ఉన్నావు. దేవునికి ఓటేస్తావా? సేవకునికి ఓటేస్తావా? సంఘానికి ఓటేస్తావా? నీ కొడుకేస్తావా? నీ కూతురికి వేస్తావా? నీ భార్యకి వేస్తావా?